ఫ్రెండ్స్, ఇవాళ నేను మరొక స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను. ఇది ఒక తల్లి ఆత్మ. అది కొడుకుకైతే తెలీదు, మధ్యలో తెలుస్తుంది. తర్వాత ఏమవుతుందో ఏటో ఈ స్టోరీలోనైతే చూద్దాము. ఇక్కడ ఒక గుడ్డి తండ్రి ఉంటారు, తనతో పాటు వాళ్ళ కొడుకు ఉంటారు. అయితే కరెక్ట్గా 9 అవుతుంది. 9 అయ్యేసరికి తన తల్లి వచ్చి, బుజ్జి బుజ్జి ఏమిటి, ఎక్కడున్నావు? డోర్ తీయు, నేను డోర్ దగ్గర ఉన్నాను అనేసి తల్లి పిలుస్తుంది. అయితే బుజ్జి, అమ్మ ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు వచ్చింది, క్యాంప్ నుంచి వచ్చింది ఏమో అనేసి అక్కడికి డోరు అంటే వీళ్ళున్న రూములో నుంచి డోర్ తీసుకొని వెళ్తూ ఉంటారు. మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి తీయబోతుంటే తండ్రి వచ్చి, బాబు వద్దు, డోర్ తీయకు. ఏమి, అమ్మ పిలుస్తుంది, నేను డోర్ తీస్తాను, చెప్తున్నాను కదా ముందు రా అని తన్ని లాక్కుంటూ కళ్ళు కనిపించిపోయినా అంచనాగా రూమ్కి తీసుకెళ్ళిపోయి అక్కడ డోర్ వేస్తారు. అయితే తల్లి అక్కడ అలా పిలుస్తూ ఉంటుంది, బుజ్జి ఎంతసేపు పిల్లాలిరా, రారా, నీకోసం ఇంకో పిల్లలు కూడా వచ్చారు, పిల్లలతో ఆడుకుందు, రారా అనేసి పిలుస్తూ ఉంటుంది. అయితే బుజ్జి తన తండ్రి వద్దు అనడంతో అక్కడే ఉండిపోతారు. తెల్లారయ్యేసరికి వెంటనే డోర్ తీసి చూస్తే అక్కడ తన తల్లి ఉండదు. తన తండ్రి వచ్చి, బాబు నువ్వు మీ అమ్మని ఎట్టి పరిస్థితులను వచ్చి పిలిచినా నువ్వైతే పలకకు అనేసి అంటారు. ఎందుకు పలకొద్దు, ఏమైంది? తను మీ అమ్మ ఆత్మ, తను చనిపోయి ఎన్నో నెలలు అయ్యింది. ఇన్ని నెలల తర్వాత ఇప్పుడు వచ్చిందంటే నిన్ను కూడా చంపేయడానికే చూస్తుంది. అలా ఎందుకు చంపుతుంది? తల్లి ఎప్పుడు కొడుకుని చంపదు కదా. తల్లిగా ఉన్నప్పుడైతే చంపదు, కానీ తను ఆత్మగా మారింది కదా, ఇంకా వదిలిపెట్టదు. నువ్వు ఎట్టి పరిస్థితులను డోర్ తీసి మటుకు వెళ్ళకు, అమ్మ పిలిచిందంటే. అసలు ఎలా చనిపోయింది ఏమిటి? నాకు కూడా సరిగా తెలీదు, కళ్ళు కనిపించలేదు కదా. ఒకసారి నేను మీ అమ్మ బయటికి వెళ్ళాము, అక్కడైతే నేను అంతా వెతికాను, కానీ అక్కడ చనిపోయినట్లుగా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, అంతకుమించి నాకు కూడా తెలియదు అనేసి అంటారు. అసలు ఎక్కడ చనిపోయింది ఏమిటి అనేసి అడిగితే ఆ ప్లేస్కి చెప్తారు. అప్పుడు కొడుకు తను ఒకసారి ఆ ప్లేస్కి వెళ్తాడు. తెల్లవారయ్యాక వెళ్ళి అక్కడంతా చూస్తాడు. ఎవరైనా చెప్తారేమో, చూసే ఉంటారేమో అనేసి చూస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి, ఏం బాబు ఇక్కడ ఏం చూస్తున్నావు అనేసి అడుగుతారు. ఇక్కడ అమ్మ చనిపోయింది అంట, ఆత్మగా అయిపోయి ఇంటికి 9 అయ్యేసరికి వస్తుంది అంటే, ఓహో ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయింది, ఆ వ్యక్తి కొడుకువా నువ్వు అంటే, అవును నేనే. అవును, మీ అమ్మ నాన్న, మీ నాన్న కూడా కళ్ళు కనిపించవు కదా సరిగా, బస్సు దగ్గరికి వెళ్ళారు. మీ నాన్న అయితే బస్సు ఎక్కిపోయారు. మీ అమ్మ ఎక్కుతుంటే అక్కడ పిల్లలు ఆంటీ ఆకలేస్తుంది ఆకలేస్తుంది అని పిలిచారు. దానితోని తను డబ్బులు ఇవ్వడానికని మీ నాన్నని లోన ఉంచి అక్కడ తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేసరికి ఆ పిల్ల వెంటనే దగ్గరికి వచ్చి మీ అమ్మ పీక కొరికేసింది. దానితో మీ అమ్మ అక్కడ అలాగైపోయింది అనేసి అంటే, అలాగా మరి నాన్నకు తెలీదు అన్నారు అనేసి అంటే, నువ్వు భయం పడతావు అనేసి తెలీదు అని ఉంటారు, మేమందరూ చెప్పాము. మరి నాన్న ఏం చేయలేదా? చేయుదును, ఈలోగా మేము జన్మంతా రావడంతో ఆ పిల్ల ఆత్మలు మాయమైపోయి. కానీ ఇక్కడ మొన్నటి వరకు మీ అమ్మ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ మా డోరు కొడుతూ ఉండేది. డోరు తీయండి, మీ ఇంటిలో పిల్లలు ఉంటే ఇక్కడ మా పిల్లలతో ఆడుతాడు అనేసి డోరు కొడుతూ ఉండేది. కానీ మేమైతే ఎవరూ డోరు తీయలేదు. కిటికీలోంచి చూస్తే అక్కడ మీ అమ్మ పిల్లలు ఉన్నారు. మాకు ముందే తెలిసిన మీదకి తీయలేదు. ఈ సంగతి మీ నాన్నకు కూడా చెప్పాము, అందుకేనేమో మీ నాన్న నీకు డోరు తీయొద్దు అన్నాడు అనేసి అంటే, అయితే ఈరోజు నైటు ఇక్కడే ఉంటాను, ఒకవేళ అక్కడికి వెళ్తుందో ఇక్కడికి వెళ్తుందో చూస్తాను అనేసి అంటారు. సరే బాబు, మీ నాన్నకైతే ఫోన్ చేసి చెప్పు, మళ్ళీ తను ఏమయ్యావా ఏటా అని భయపడతారు. సరే అనేసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పేస్తారు.
చెప్పాక 9 అవుతుంది. 9 అయ్యాక మళ్ళీ ఆత్మ వచ్చి, బుజ్జి నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావా, డోరు తీయనా, పిల్లలతో ఆడుకుందువు అనేసి అంటారు. సరే నువ్వు ఉండు, నేను డోరు తీస్తాను అని అంటారు. వద్దు వద్దు, మీరే అన్నారు కదా తను ఆత్మ అని, మరి డోరు ఎందుకు తీస్తున్నారు, వద్దు వద్దు, నువ్వు ఒక నిమిషం ఆగు అని డోరు తీస్తారు. అక్కడ నుంచి ఆత్మ పిల్లలతోని, బుజ్జి రా, ఇక్కడ పిల్లలు చూడు ఎంతమంది ఉన్నారో, వీళ్ళతో ఆడుదువు రా రా అనేసి పిలుస్తూ ఉంటారు. అయితే ఇదేమిటి, డోరు బయటనే ఉంటుందా, లోనికి రాదా అనేసి అంటే, అక్కడ చూడు అంటే చూసేసరికి త్రిశూలం ఉంటుంది. ఇలాగా ఇంటికి అందరూ త్రిశూలం పెట్టాము లోనికి రాకుండా ఉండడానికి. ఎప్పుడైనా మేము మా వాళ్ళు వచ్చారనేసి డోరు తీస్తే ఏ ప్రాబ్లము రాకూడదు కదా, అందుకనే మేము ఇలాగ డోరు దగ్గర త్రిశూలం పెట్టాము, అందుకే మేము అందరూ సేఫ్గా ఉన్నాం. రోజు 9 అయితే తను 9 గంటలకే కదా అక్కడ, అందుకే 9 అయ్యేసరికి ఇక్కడికి అయితే వస్తూ ఉంటుంది అని చెప్తారు. అలాగా అనేసి అంటారు.